ఆయన అంతకుముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఇది 4 వారాల ప్రోగ్రామ్ అంటే టు సెన్సిటైజ్ ది పీపుల్, టు సెన్సిటైజ్ ది మున్సిపల్ ఎంప్లాయీస్, మున్సిపల్ వర్కర్స్ అందరినీ కూడా. ఎందుకు ఇది అందరి బాధ్యత కూడా. మన ఊరును క్లీన్గా ఉంచుకోవడం అది ఒక మున్సిపాలిటీ బాధ్యతే కాదు, అందరి బాధ్యత కూడా. ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ మీరు చూస్తే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకునింది. ఇది ఒకరి బాధ్యత కాదు, ఎవరైతే చెత్త వేస్తున్నారో, చెత్త క్లీన్ చేస్తున్నారో అందరి బాధ్యత ఇదని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా మనము ఫస్ట్ 4 వీక్ ఒక థీమ్ తీసుకొని మనము ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వారంలో మనము డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు డ్రైన్స్ మనం క్లీన్ చేస్తాము, మళ్ళీ మనం తెచ్చి మన చెత్త అంతా డ్రైన్లో వేస్తే మన ఇల్లే కాదు మనది, మన వీధి కూడా మనదే, మన ఊరు కూడా మనదే. సో దయచేసి మీరు ఏదైతే చెత్త ఉందో ఇంటింటికి చెత్త వాహనం వచ్చినప్పుడు ఆ వాహనంలో ఇవ్వండి. ఎక్కడైతే మనకు డంపర్ ఉందో ఆ డంపర్లో వేయండి మీరు. అంతేగాని ఇట్లా వీధిలో వేసారంటే అగైన్ మన చెత్త మన కెనాల్స్లోనే ఇరుక్కుపోతుంది.